రేపుతున్న ఎన్నికల వేళ మాటల యుద్ధం. ఈసారి ఎన్నికల్లో భారతీయుల హవా. నువ్వా నేనా అంటున్న ట్రంప్, కమలా హ్యారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఒక కమర్షియల్ సినిమాకు ఎంత మాత్రం తీసిపోని రేంజ్లో మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అన్న తరహాలో మాటల దాడులు జరుగుతున్నాయి. రిపబ్లికన్ల తరపున డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బరిలో ఉంటే, డెమోక్రాట్ల తరపున కమలా హ్యారిస్ ఉన్నారు. వీరిద్దరి మధ్య విమర్శలు చూస్తుంటే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మొన్నటి దాకా కాస్త డౌన్లో ఉన్నట్టు కనిపించిన డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ ఎంట్రీతో దూసుకుపోతుంది. జో బైడెన్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నప్పుడు దూసుకుపోయిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాస్త తగ్గాడు. ఈ మాటలు మేం చెబుతుంది కాదు, గూగుల్ చెబుతున్న మాట. ఎస్, గూగుల్ అదే చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలా హ్యారిస్ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గూగుల్ సర్వేలు చెబుతున్నాయి. ఆగస్టు 18 నాటికి సర్వేల్లో కమలా హ్యారిస్కి 225 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్కి 219 ఓట్లు వస్తాయని అంచనాలు వచ్చాయి. ఇందులో కమలా హ్యారిస్కి 49%, డొనాల్డ్ ట్రంప్కి 45% మద్దతున్నట్లు తేలింది. న్యూట్రల్ వాళ్ళని ఇటు సగం అటు సగం వేసుకుంటే కమలా హ్యారిస్ విజయం సాధించటం తథ్యం అంటున్నాయి గూగుల్ సర్వేలు. ఒకవేళ కాసేపు ఇదే నిజం అనుకుంటే, ఇదే జరుగుతోంది అనుకుంటే, యుఎస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. ఆమె భారత సంతతికి చెందిన వ్యక్తి. ఇటు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి కూడా భారతీయురాలు, అందులోనూ మన తెలుగువారు కావటంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా వైట్ హౌస్లో భారత సంతతికి చెందిన ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంటుంది. నిజమే, సర్వేలు దాదాపుగా కమలా హ్యారిస్కి అనుకూలంగా వచ్చాయి. మరిదంతా నిజమేనా అంటే, అరుంధతి సినిమాలో కనిపించేదంతా నిజం కాదు మ్యామ్ అన్నట్టు గ్రౌండ్ రియాలిటీ అలాగే ఉందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. మీకు కనుక గుర్తుంటే, డొనాల్డ్ ట్రంప్కి గూగుల్కి మధ్య చిన్న గొడవ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అది పెద్దదేలేండి. డొనాల్డ్ ట్రంప్కు గూగుల్కి మధ్య వైరం 2021 నుండి నడుస్తోంది. గూగుల్ సెర్చ్లని సెన్సార్ చేసి తనకి వ్యతిరేకంగా ఉన్న న్యూస్లనే చూపిస్తుంది అని ట్రంప్ వాదిస్తున్నాడు. ఇందుకోసమే గూగుల్పై అప్పట్లో లా సూట్ ఫైల్ కూడా చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గూగుల్ సెర్చ్ రిజల్ట్ విషయంలో ట్రంప్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. తన గురించి వార్తలకు సెన్సార్షిప్ జరుగుతుంది అన్నది డొనాల్డ్ ట్రంప్ వాదన. తన గురించి ఇన్ఫర్మేషన్ని దాచేస్తున్నారని, నెగిటివ్ సమాచారం ముందుకొచ్చేలా పుష్ చేస్తున్నారని ఆధారాలతో సహా నిరూపించాడు. ఇప్పుడు కమలా హ్యారిస్ విజయం సాధించబోతుంది అన్న సర్వేలు, న్యూస్ కూడా గూగుల్ పుణ్యమే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వైరం ఉంది కదా. ఇక రెండో పాయింట్, కమలా హ్యారిస్ని నువ్వు ప్రెసిడెంట్ అయితే యుఎస్కి ఏం చేస్తావు అని కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు అడిగితే, నా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి, వాటిని అమలు చేస్తాను అని చెబుతున్నారే తప్ప అవి ఏంటి అనే విషయంపై మాత్రం ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. ప్రపంచంలోని యుద్ధాల గురించి మాట్లాడమంటే కూడా ఆమె దగ్గర సౌండే లేదు. ఉక్రెయిన్ రష్యా వార్ గురించి మీ స్పందన ఏంటి అని అడిగితే ఎటువంటి ఆన్సర్స్ ఉండవు. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ విషయంలో కూడా ఇప్పటి వరకు తన స్టాండ్ ఏంటి అనేది ప్రకటించనే లేదు. ఇక ఉక్రెయిన్కి అయితే ఇప్పటికే చాలా ఫండ్స్ ఇచ్చేశారు అనే వాదన కూడా ఉంది. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా అమెరికా హస్తం ఉంది అనే ప్రచారం ఉండనే ఉంది. రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన యుద్ధానికి కారణం అమెరికా అని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఓపెన్ గానే చెప్పింది. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన వైఖరిని స్పష్టంగా చెప్పాడు. తాను అధికారంలోకి వస్తే ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడిచిపెట్టేలా చేస్తానని అన్నారు. తన సపోర్ట్ని ఇజ్రాయెల్కి ఇచ్చాడు ట్రంప్. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాను అన్నాడు. ఇండియా అమెరికా దౌత్య సంబంధాలపై కూడా ట్రంప్ స్పష్టమైన వైఖరితో ఉన్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే, కమలా హ్యారిస్ని డొనాల్డ్ ట్రంప్ మరో విషయంలో కూడా ఇరుకున పెట్టాడు. నువ్వు ఆఫ్రికన్ వా ఇండియన్ వా అని సూటిగా ప్రశ్నించాడు. ప్రెసిడెంట్ క్యాండిడేట్ అవ్వక ముందు వరకు తాను ఏషియన్ అని చెప్పుకుంటూ వచ్చిన కమల ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన వెంటనే తాను నల్ల జాతీయురాలని చెప్పుకుంటుంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ట్రంప్ కోరాడు. అయితే కమలా హ్యారిస్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాకపోవడం విడ్డూరం. ఎందుకంటే ఇండియన్ అని చెప్పుకుంటే
అమెరికన్కి గొడవ, ఆఫ్రికన్ అని చెప్పుకుంటే ఇండియన్స్తో గొడవ. సో తను సైలెంట్గానే ఉంది. ఏదేమైనా ఈసారి యుఎస్ ఎలక్షన్స్ మాత్రం మంచి రసపట్టులో ఉన్నాయనే చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూ లేనన్ని విమర్శలు, తిట్లు, అటు చివరికి వ్యక్తిగత దూషణల వరకు వెళుతున్నాయి ప్రచారాలు. భారతదేశ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో యుఎస్లో కూడా వాడి వేడిగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. మరి చూడాలి ఈసారి ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, రిపబ్లికన్లా డెమోక్రాట్లా, ఎవరు పైచే సాధిస్తారు, ఎవరు గెలిస్తే ప్రపంచానికి మంచిది, ప్రపంచ శాంతి చేకూరుతుంది, భారతదేశానికి ఏమాత్రం మంచిది. యుఎస్ ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటో మాతో పంచుకోండి.